నమస్కారం. మీరు చూస్తున్నారు పూజా టీవీ. నేను లలిత సహస్ర. అయితే 2025 సంవత్సరం పూర్తి చేసుకొని 2026 సంవత్సరంకి అడుగుపెట్టాము. ఎంతో ఆశలతో ఎంతో భవిష్యత్తు ఉండబోతుందని చాలామంది ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారైతే మరి గతంలో 2025 సంవత్సరంలో అనుభవించిన కొన్ని కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు కూడా మళ్ళీ కొనసాగించబోతున్నాయా? మరి కొంతమందికి ఏళ్ళటి శని అలాగే ఉండబోతుందా? మరి వాళ్ళకి శనిపీడ పోబోతుందా? ఏమైనా అదృష్టాలు, రాజయోగాలు రాబోతున్నాయా? ఇలా చాలా ఆసక్తికర విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ శ్రీ చక్ర ఉపాసకులు మరికంఠ శర్మ గురువు గారు. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, నాలుగవ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి విద్య, వివాహము లేదంటే వాళ్ళ ఉద్యోగరీత్యా ప్రమోషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? వీరు ఏ దేవతారాధన చేసినట్లయితే బాగుంటుందంటారు? ఈ కర్కాటక రాశి వారికి 2026లో ఆర్థికంగా నిలబడతారండి. మొదటి 4 నెలలు ఎలా ఉంటుందంటే వీరి పరిస్థితి సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. వ్యాపారంలో స్లీపింగ్ పార్ట్నర్గా ఉండి వేరే యొక్క సంపాదనని హెచ్చించేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. పైగా ఉద్యోగస్తులకు మాత్రం కాస్త గడ్డుకాలంగా చెప్పచ్చు. ప్రమోషన్ అనేటువంటిది వీరు అనుకున్న స్థాయిలోకి రారు, కానీ ఏదో ఒక చోటకి మాత్రం ప్రమోషన్ అయితే అవుతుంది, కానీ మనసు ప్రశాంతం అనేటువంటిది లభించదు. వీరు ఎక్కడికి వెళ్ళినా, స్థానం మార్చినా, ఇల్లులు మార్చినా కూడా మనసులో ఏదో తెలియనటువంటి ఆందోళనతో ఉంటూ ఉంటారు ఈ కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారు రాజకీయాల్లో ఉన్న వారికి మొదటి 3 నెలలు అద్భుతంగా ఉంటుందండి. తదుపరి వచ్చేటువంటి 3 నెలలు కూడా మిమ్మల్ని క్యాడరు నానా చివాట్లు పెడుతుంది. తదుపరి ద్వితీయాంకంలో ప్రారంభంలో మిమ్మల్ని క్యాడర్ మళ్ళా పునరుద్ధీకరించి సరే చేసుకో అనేటువంటి మాట చెప్తూ ఉంటారు. విద్యార్థులకు మాత్రం జ్ఞాపక శక్తి తగ్గుతుంది. మొదటి 3 నెలలు విద్యార్థులు ప్రతి చదివింది మర్చిపోతూ ఉంటారు. దీనికి గల కారణము రవి గురుడు కూడా స్థానాలు వ్యతిరేక కోణంతో చూడటం వల్ల ఫిబ్రవరి వరకు కూడా విద్యార్థులు అనేటువంటి వారు చదివింది మర్చిపోవడం అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి. స్థిరాస్తులు, చరాస్తులు కొనుగోలు చేయడం అనేటువంటిది ఈ కర్కాటక రాశి వారు మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో ఖచ్చితంగా స్థిరాస్తులు అయితే కొంటారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే కర్కాటక రాశి వారికి వచ్చేటువంటి మార్చి 23వ తారీఖు గురించి ప్రారంభం చేసుకుని జూలై 11వ తారీఖు మధ్యలో మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి, మిమ్మల్ని షూరిటీ సైన్ అడిగి, మిమ్మల్ని నమ్మకంగా పెట్టి నమ్మక ద్రోహం చేసేటువంటి శత్రువులు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ బంధువులు కానీ, మీ తోబుట్లు కానీ ఎవరిని నమ్మకండి. మీ సంపాదన కానీ, మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తామని కానీ, ఎదుటి వారికి షూరిటీ కానీ పెట్టడానికి పనికిరారు. పైగా ఈ రాశివారు, కర్కాటక రాశి వారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సంతాన యోగం అనేటువంటిది మార్చి, ఏప్రిల్లో మాత్రమే కలుగుతుంది. తదనంతరం నుంచి చాలా తక్కువగా ఉంది అవకాశం. వివాహం కోసం చూసే వారికి ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మే 18వ తారీఖు వరకు కూడాను చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి సంబంధాలు చూడండి, మీకు అనుకూలంగా ఉంటారు. ఇంతకుముందు భార్యాభర్తల మధ్య గొడవపడి, కీచులాడపడి పరిష్కారానికి వెళ్ళి సమస్యను పెట్టారే, ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. భార్యాభర్తలు విడిపోవడం అనేటువంటిది 89% జరుగుతుంది. కలిసి కాపురం చేద్దాం, కాంప్రమైజ్ అవుదాం అనేటువంటి విషయం ఈ రాశి వారికి మొదటి 6 నెలలు ఎక్కడా కనిపించడం లేదు. ఈ 6 నెలలు మీరు ఓపిక పడితే తరువాత వచ్చేటువంటి 6 నెలల్లో కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఏర్పడుతున్నాయి. వ్యాపారాలు చేయాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు పళ్ళ బిజినెస్లు కానీ, డ్రై ఫ్రూట్స్ బిజినెస్లు కానీ, అదేవిధంగా ప్లాస్టిక్ సంబంధించి కానీ, తోళ్ల పరిశ్రమలు కానీ ఈ 4 వ్యాపారానికి అద్భుతంగా కలిసి వస్తాయి. వ్యాపారం కూడా మొదటి 4 నెలలు జనవరి 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మొదటి 4 నెలలు కూడా పరోక్షంగా చేయాలి. తర్వాత మాత్రం మీరు ప్రత్యక్షంగానే పనిచేస్తారు. ఈ 4 నెలలు గ్రౌండ్ వర్క్ అయినా చేసుకోండి. అంటే పేపర్ వర్క్ పెడితే ఏ బిజినెస్ పెట్టాలి, లాభం ఉంటుందా, సరుకులు ఎక్కడ దొరుకుతాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఇది చేసుకోండి 4 నెలలు. ఆ తర్వాత మాత్రమే మీరు వెచ్చించండి, అద్భుతంగా కలిసి వస్తుంది. విదేశాలు వెళ్ళాలనే కోరిక ఉన్నటువంటి వారికి మొదటి 8 నెలలు కూడా గడ్డు కాలమే. ఒకవేళ అమ్మవారి అనుగ్రహంతో మీరు విదేశాలు వెళ్ళినా అక్కడ ఇబ్బందులు పడిపోతారు. కాబట్టి ఈ 8 నెలలు కూడా దానికోసం కసరత్తులు చేయడము, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను ఆలోచించుకోవడం బెస్ట్ తప్ప విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కర్కాటక రాశి వారు 8 నెలల తర్వాత చేసుకుంటే బాగుంటుంది అనేది ప్రత్యేకమైనటువంటి విషయంగా చెప్పడం జరుగుతోంది. ఇక ఈ కర్కాటక రాశిలో వారు తాత ముత్తాతల నుంచి ఆకస్మికంగా లభించేటువంటి ధనం కోసం చూస్తూ ఉంటారు కొంతమంది. ఆ ధనం అనేటువంటిది మొదటి 5 నెలలు రావు. పైగా
ధనం వచ్చేస్తుంది అని చెప్పి మధ్య దళారులు మిమ్మల్ని ఉపయోగించుకుని ధనం అనేది కాజేయడం జరుగుతూ ఉంటుంది. విలువైన వస్తువులు 6వ నెలలో మీరు ఖచ్చితంగా ఏదో విలువైన వస్తువు మీరు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మీరు విడిచిపెట్టిన వస్తువులు, మర్చిపోయిన బంగారు వస్తువులు 2025లో అవన్నీ కూడా 2026 ఫిబ్రవరి నుంచి మార్చి ఎండింగ్లోపు ఖచ్చితంగా దొరుకుతాయి. ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, అందులోనూ పసుపు పుష్పాలతో ఆరాధన చేయడం, చందనాన్ని ధరించడం చెప్పదగ్గ సూచన. ధన్యోస్మి గురువుగారు, చాలా చక్కగా వివరించారు. చూసారు కదండి, గురువుగారు చెప్పినటువంటి ఆ పరిహారాలు తప్పకుండా ఆయా రాశుల వారు ఖచ్చితంగా పాటించాల్సిందేనని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా మీకు మంచి జరగాలి, శుభ ఫలితాలు ఇవ్వాలంటే ఆచాతూచ తప్పకుండా ప్రతిదీ కూడా గురుగారు చెప్పినట్టు ఆచరించండి. మీకు ఇంకెటువంటి సందేహాలు దీని మీద కనుక మీకు ఉన్నట్టయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. గురువుగారి నెంబర్ కూడా ఉంటుంది, గురువుగారికి కూడా ఫోన్ చేయొచ్చు. అలాగే కింద కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఆ సందేహాలను నివృత్తి చేస్తూ మరోసారి గురుగారితో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. మరిన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం. నమస్కారం. పరమేశ్వరార్పణమస్తు.